హాయ్ ఫ్రెండ్స్, నేను బెంగళూరు వెళ్తున్నా. అంటే 10 రోజులు అవుతుంది వచ్చి. మళ్ళీ మా వైఫ్ మా మమ్మీని అందరినీ చూసేకెళ్తాను. బస్సు వచ్చింది, బస్సు ఎక్కాను. సీట్ నెంబర్ అడుగుతుండు. అడిగిన తర్వాత ఎక్కి కూర్చున్న. జర్నీ అలా చేస్తున్నా. సడన్గా అమ్మవారి గుడి గుర్తొచ్చింది. విజయవాడలో కనకదుర్గమ్మ గుడి. దండం పెట్టుకొని ఇంకా బయలుదేరుతున్నా. గుంటూరు ఓలు మార్కెట్ బాగుంది కదా, మస్తుగా ఉంది అసలు. అది జర్నీ. భోజనం చేసి ఇంకొక పల్పియాలి తాగాను. భోజనం చేసేది పెట్టలేదు. సరేనా, పడుకున్నా. మార్నింగ్ అయింది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. మా ఊరు వచ్చేసా. దగ్గర వర్షం పడుతుంది. తమ్ముడికి కాల్ చేశాను, వర్షం పడుతుందంటే లేదు అండి ఇంటికాడ. చూసి సరే నేను వస్తున్నా ఇంకొక అరగంటలో వచ్చాను. అలా వెళ్తున్నా. వర్షం తగ్గింది. ఇదైతే చైనా హోటల్ బ్రో. నా చిన్నప్పటి నుంచే చేస్తాను. ఆ ట్యాచ్ అంటే నాకు చాలా ఇష్టం. మస్తుగా ఉంటుంది అసలు ఆ ట్యాచ్. ఇది నైస్ రోడ్. మా ఊరు వచ్చేసాను. అది ఇంకేంటి, దిగుదామని లెక్కేసి సదిరెత్తున్నా. అప్పుడే తమ్ముడు కాల్ చేసిండు, వచ్చాను ఎక్కడున్నావు అని. ఇదో 2 minutes వచ్చేసా అన్న. సరేనా, దిగే ప్లేస్ వచ్చింది. వచ్చాను. అది మా తమ్ముడు ఎంట్రీ ఇచ్చిండు. చూడండి, అదే మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు. హాస్టల్ పెట్టాను. కొద్ది వీడియో చేసి అన్ని బిల్డింగ్స్ ఇప్పుడు అక్కడ మాత్రం మన ఇంటి దగ్గర మా ఊరు బ్రో. ఫ్రెండ్స్ మా వైఫ్కి అంటే నేను వచ్చేది తెలియదు. 1 week నుంచి ఏడుతున్నారు అసలు, రా అని త్వరగా. వెళ్ళాను. ఫస్ట్ మా డాడీని చూసా. ఇంకా అప్పుడే నిద్ర లేగిస్తున్నారు. హాయ్ చెప్పా, వాళ్ళు కూడా హాయ్ చెప్పారు. తర్వాత మా మమ్మీ కాఫీ పెడుతున్నారు నేను వస్తున్నానని. వాళ్ళకి ఒక హాయ్ చెప్పి మా వైఫ్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు అప్పుడే లేపని నిద్రపోతున్నారు. సరే, వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేసి కాళ్ళ ఆశీర్వాదం.